హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మధ్యాహ్నం అయితే అహ్మదాబాద్లో అయితే ఒక ఫ్లైట్ అయితే కూలిపోయింది. ఆ ఫ్లైట్ వచ్చి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనమాట. ఈ ఫ్లైట్ నెంబర్ వచ్చి A171. అసలు ఈ ఫ్లైట్ ఎందుకు కూలిపోయింది అనేది మాట్లాడుకుందాం. బేసిక్గా ఎయిర్ ఇండియాలోనే బోయింగ్ కంపెనీ నుంచి పెద్ద విమానం అనమాట. దీని కెపాసిటీ వచ్చి దాదాపుగా 1,20,000 ఫ్యూయల్ కెపాసిటీ ఉందన్నమాట. ఇది చాలా పెద్ద విమానం. బేసిక్గా ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ అయితే వెళ్తుంది. దీని ముందే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుండి లండన్ అనమాట. ఈ ఫ్లైట్ అనేది ఇలా వెళ్తుంది. బేసిక్గా ఈ ఫ్లైట్ అనేది అహ్మదాబాద్ వచ్చి ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ లండన్కి అయితే స్టార్ట్ అయిందనమాట. అప్పుడు అహ్మదాబాద్ దగ్గర ప్లేస్లోనే ఈ విమానం అనేది కూలిపోయింది. ఈ విమానంలో మొత్తం 242 మంది అయితే ఉన్నారనమాట. దాంట్లో 230 మంది ప్యాసింజర్లు, 10 మంది అయితే క్రూ ఉన్నారు, 2 అయితే పైలట్లు. దాంట్లో ఒకడు క్రూ పైలట్ అనమాట. విమానంలో ఉన్న వాళ్ళందరూ స్పాట్ డెడ్ అయితే అయిపోయారు అనమాట. చాలా దారుణంగా అయితే చనిపోయారు కాలిపోయి. సో ఈ విమానం ఎక్కడ పడింది అనేది మాట్లాడుకుందాం. ఈ విమానం అనేది అహ్మదాబాద్లోని బీజే హాస్పిటల్ కాలేజ్ అనమాట. అది కాలేజ్ హాస్పిటల్ అయితే పడింది అనమాట. భవనాలు 2 భవనాలు ఉంటాయి. ఆ 2 భవనాల్లోకి చొచ్చుకు వెళ్ళిపోయింది అనమాట. అంటే పడ్డం ఆ భవనాల కిందకి వెళ్ళిపోయింది. దాదాపు ఫస్ట్ 5 ఫ్లోర్ మొత్తానికి ఇది ఆక్యుపై చేస్తుంది విమానం. దానిలో ఉన్న మెడికల్ తీవ్రమైన గాయాలు అయితే అయినాయి. దాంట్లో 20 మంది అయితే చనిపోవడం అయితే జరిగింది. ఫ్లైట్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అయితే చనిపోయారు అనమాట. చనిపోయిన వారిలో 100 మంది మృతదేహాలే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. మిగతా మృతదేహాలు అయితే కనిపించలేదు అనమాట. చాలా మందిని తీవ్ర గాయాలు అవడంతో వాళ్ళని కూడా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఈ విమానం అనేది మధ్యాహ్నం కూలిపోవడంతో చాలా మంది జనం అయితే ఎఫెక్ట్ అయ్యారు అనమాట. మెడికల్ చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ప్రస్తుతానికైతే అధికారికంగా అయితే 230 మంది చనిపోయారని గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అనధికారికంగా చాలా మంది చనిపోయి ఉంటారు. ఇంకా అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రాలేదు. ఇది మాత్రం ప్రజెంట్ ఉన్న అఫీషియల్ న్యూస్ ఏంటంటే 230 మంది అయితే చనిపోయారని ఇచ్చారు. ఈ విమానం లండన్ వెళ్తున్న వల్ల దీంట్లో లండన్ పౌరస్తులు కూడా చాలా మంది ఉన్నారు. దాదాపుగా బ్రిటిష్ పౌరస్తులు 53 మంది ఉన్నారు. కెనడియన్లు ఒకళ్ళు ఉన్నారు. పోర్చుగీస్ వాళ్ళు 10 మంది అయితే ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా దుర్మరణం చెందారు. అంతేకాదు ఈ ఫ్లైట్లో మాజీ గుజరాత్ సీఎం అయిన విజయ్ రూపానీ గారు కూడా ఉండడం జరిగింది. ఈ ఫ్లైట్కి 1 ఇయర్ బ్యాక్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయంటే అప్పుడు ఏదో సర్వే ఇవన్నీ చేసి మంచిగానే ఉందని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే రీసెంట్గా అయితే ఈ ఫ్లైట్ ఎక్కిన ఆకాష్ అనే వ్యక్తి కొన్ని ఫిర్యాదులు అయితే చేయడం అయితే జరిగింది ఎయిర్ ఇండియాకి ఈ ఫ్లైట్ గురించి. ఈ ఆకాష్ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అయితే ఈ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాడు అనమాట. ఢిల్లీలో అయితే ఈ వ్యక్తి అయితే ఎక్కాడనమాట. అహ్మదాబాద్ దిగే టైంలో తన ఒక వీడియో అయితే రికార్డ్ అయితే చేయడం అయితే జరిగింది. లైట్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు, చాలా దారుణంగా ఉంది అని చెప్పి ఆ ఫ్లైట్ గురించి అయితే చెప్పడం జరిగింది. అంతేకాదు ఎయిర్ ఇండియాకి కంప్లైంట్ కూడా రైజ్ చేశాడు అనమాట ఆకాష్ అనే వ్యక్తి. సో ఆకాష్ అనే వ్యక్తి అహ్మదాబాద్ వచ్చాక దిగిపోవడం జరిగింది. తర్వాత ఈ ఫ్లైట్ అనేది లండన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. అహ్మదాబాద్ స్టార్ట్ అయిన కొన్ని సెకండ్లోనే ఈ ఫ్లైట్ అనేది కింద పడిపోవడం అయితే జరిగింది. ఇలాంటి సంఘటన భారతదేశంలో జరగడం ఇదే మొదటిదని చెప్తున్నారు. ఎంతో ఘోరంగా జరగడం కూడా ఇదే మొదటిదని చెప్తున్నారు. నాకైతే ముందుగానే ప్రికాషన్స్ అవి తీసుకుని ఫ్లైట్ని అన్ని విధాలుగా బాగుందా లేదో చూసుకుని ముందుకు నడిపిస్తే చాలా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ఆకాష్ అనే వ్యక్తి చెప్పడం వల్ల మనకి దాంట్లో లోపాలు ఉన్నాయని మనకు తెలిసింది. లేకపోతే ఎందువల్ల కూలిపోయిందో కూడా ఎవరికీ తెలియలేదు. అంతేకాదు గవర్నమెంట్ కూడా ఎందుకు కూలిపోయింది, ఆ కూలిపోయిన దాంట్లో బ్లాక్ బాక్స్లో ఏం వాయిస్ రికార్డ్ అయింది అవన్నీ దర్యాప్తు అయితే చేస్తున్నారనమాట. సో సమగ్ర దర్యాప్తు అనేది మనకు కొన్ని రోజుల్లోనే బయటకైతే వస్తుంది. అసలు ఎందుకు కూలిపోయింది, ఏంటి ప్రాబ్లం, ఎయిర్ ఇండియా ప్రాబ్లమా, లేకపోతే ఫ్లైట్లో ప్రాబ్లమా, లేకపోతే మిషన్లో అప్పుడు వచ్చిన ప్రాబ్లమా అనేది కూడా త్వరలోనే చెప్తారనమాట.